ఆస్- ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనే ధర్మశాస్త్రమును విషయం విషయమై నీతి విషయం అనింద్యుడనే ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ఇది మాట. సో తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నేను ఎంత ఘనమైన వాడిని అని చెప్పి అంటున్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు తమ జీవితాల్ని సాక్ష్యంగా చెప్పడం సాధ్యం కాదు. వాళ్ళు అడ్వెంచరస్ లైఫ్ ని కోరుకుంటారు కానీ ఎగ్జాంపులరీ లైఫ్ ని కోరుకోలేరు. నేటి దినాన చాలా మందివి దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడో కాకుండా మనం ఏం ఆశిస్తా ఉన్నామో అదే దేవుని యొక్క ఆశ అనుకుంటూ జీవిస్తా ఉన్నాం. దేవుడు ఆశించేది విశ్వాసమైన మన నుంచి కానీ సేవకులమైన మన నుంచి కానీ మీరు మాదిరి కలిగి జీవించాలి. అందుకని మనం పెట్టుకున్న టైటిల్ అనుసరణీయమైన క్రైస్తవ జీవితం అనే మాట. సో పౌలు గారు తన ప్రసంగాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ప్రసంగాలు వినండి అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు, నా జీవితాన్ని గమనించండి అన్నాడు. నా ప్రసంగాలు వినమని చెప్పట్లేదు ఆయన, నా జీవితాన్ని చూడండి అని చెప్పన్నాడు. నేటి దినాన్న క్రైస్తవ సేవకులమైన మేము కానీ లేదా విశ్వాసులైన మనందరం కానీ బోధించడానికి ఇష్టపడతా ఉన్నాం కానీ జీవించడానికి ఇష్టపడలేకపోతా ఉన్నాం. బోధ అద్భుతంగా కనపడుతుంది కానీ జీవితాలు చాలా దారుణంగా కనపడతా ఉన్నాయి. ఈ దినాన్న అనుసరణీయమైన క్రైస్తవ జీవితం అంటే చాలా నాలెడ్జ్ ఇవ్వచ్చు, మా చాలా సబ్జెక్ట్ ఇవ్వచ్చు, కానీ ప్రభు ఆశిస్తా ఉంది మీరు బాగా బోధించండి అని చెప్పట్లా, బాగా జీవించండి అని చెప్తా ఉన్నారు. అలా జీవించమని చెప్పారు కాబట్టి పౌలు గారు అంటున్నారు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట. ఈ మాట నా ముందు కూర్చున్న మీరందరూ లేదా మనందరం కలిసి ఉదయాన్నే లేచి మన కుటుంబంలో వారిని బిడ్డలను కూర్చోబెట్టుకొని మీరు నా జీవితాన్ని గమనించండి, నన్ను పోలి నడుచుకోండి అన్నాం అనుకోండి, భార్య గారు ఏమంటారు, భర్త గారు ఏమంటారు, పిల్లలు ఏమంటారు, చూడక నీ జీవితాన్ని చూడాలని చెప్పి అంటారు. ఈ మాట మన కుటుంబం నుంచి వచ్చిందండి అంటే మన జీవితం కేవలం ప్రభావం చూపేవారిగా కనపడుతున్నాం కానీ మాదిరికరమైన జీవితం కనబడట్లేదు. ఎప్పుడైతే మన జీవితంలో మాదిరి కనబడదో, మీరు ఎంత సౌండ్ డాక్టరీని టీచ్ చేసినా, ఎంత ప్యాషనేట్ గా జీవించినా ఆ జీవితం పెట్టుకోవాలి. సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు బాగా ప్రఖ్యాతిగాంచిన బోధకుల గురించో లేదా విశ్వాసాల గురించి చూడట్లేదు. దేవుడు చూస్తుంది ఏంటంటే నమ్మకమైన విశ్వాసులు కావాలి అనే మాట, నమ్మకమైన క్రైస్తవులు కావాలి అన్నమాట. అలా నమ్మకమైన జీవితాన్ని జీవించాలండి అంటే ఈ వచనంలో నుంచి ఒక 5 విషయాలు మనం చూద్దాం. సో దీనిలో కొంచెం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొన్ని గ్రీక్ పదాలు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ 5 విషయాలు మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దాం. అనుసరించదగిన వ్యక్తిగా జీవించాలండి అంటే మొట్టమొదటి మాట ఏమన్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట, నన్ను పోలి నడుచుకోండి అనే మాట. సో దీనిలో గ్రీక్ పదం ఏముందండి అంటే మిమిటాయ్, MIMETAI అంటే అర్థం ఏంటంటే బీ అన్ ఇమిటేటర్, బీ అన్ ఇమిటేటర్. దేవుణ్ణి అనుకరించేవాడిగా జీవించు అనే మాట, అనుకరించేవాడిగా జీవించు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది క్రైస్తవ జీవితం అనేది స్టేజ్ మీద వేసే నాటకం లాంటిది కాదు. చాలా మంది మాలాటోళ్ళు ఏమనుకుంటామండి అంటే పరిచర్య అంటే వేదికల మీద ఎక్కి చేసేది అనుకుంటాం. అసలు కాదు. వేదికల మీద ఎక్కి నాటకాలు బోల్డ్ మంది వేస్తారు, డ్రామాలు వేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు స్టేజీల మీద. అంత మాత్రం చేత వాళ్ళు హీరోలు కాలేరు కదండి, అంత మాత్రం చేత వాళ్ళ పాత్రదారులు కాలేరు కదా. ఉదాహరణకి ఎలా అనుకుందాం, గాంధీ గారి పాత్ర వేసారు అనుకోండి స్టేజ్ మీద, స్టేజ్ మీద వేసినంతసేపు బాగా రక్తి కట్టించారు అనుకోండి, రక్తి కట్టించిన తర్వాత నా పాత్ర అయిపోయింది, అదే వేషం వేసుకోలేను కదా, మళ్ళీ వేషం తీసేయాలా, నా వేషంలో నేను చేయాలి. సో స్టేజ్ దిగిన తర్వాత వీడు గాంధీ గారు అన్నారు అనుకోండి, నేను ఊరుకుంటున్నా, గాంధీ వేషం వేశాను అంతే
కానీ గాంధీ గారిని కాదు. అలాగే వేరొక వ్యక్తి వేషం వేశాను అనుకోండి అలాగే. కాబట్టి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత వేషం వేయొచ్చాము, కానీ అది జీవితం అవ్వాలండి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అలాగే ఆదివారం పూట చర్చికి వచ్చి క్రైస్తవుని వేషం వేయటం పెద్ద కష్టం కాదు మనకి. ఆ క్రైస్తవుళ్ళ ఇంట్లో జీవించగలగటమే చాలా కష్టమైనది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, బి అన్ ఇమిటేటర్, బి అన్ ఇమిటేటర్. అనుసరణీయమైన క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన మొదటి మాట ఏంటో తెలుసా అండి? మనం క్రీస్తు ప్రభువాన్ని అనుకరించాలి, అనుకరించాలి. ఎలా? స్టేజ్ మీద కాదు, అనునిత్యం అనే మాట, అనునిత్యం. అందుకని దేవుడు మన నుంచి కోరుకుంటున్న అనుకరించే విషయం ఎందుకంటే ఏంటంటే, ఎవరైతే మన జీవితాన్ని చూసి ఆశ్చర్యచకితులవుతారో వాళ్ళు అనుసరించడం మొదలు పెడతా ఉంటారు. మన జీవితంలో అనుసరించడానికి ఏమి లేనప్పుడు మనతో ఉండొచ్చు, మనతో మాట్లాడొచ్చు, మనతో సహవాసం చేయొచ్చు, కానీ అది కొంతవరకు మాత్రం పనిచేస్తుంది. అది ఎల్లకాలం పనిచేయదు. ఒకవేళ నేను ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాను అనుకోండి, చాలా మంది ఫాలోవర్స్ ఉండొచ్చేమో, కానీ నా వాస్తవ జీవితం చూస్తే ఆ ఫాలోవర్స్ లో ఒకడు కూడా నన్ను వెంబడించడానికి ఇష్టపడలేదు. అందుకని మన పిల్లలు మన పిల్లలు తండ్రి భాషను, తండ్రి భావాలను అనుకరించడం కంటే ఎక్కువగా ఆయన మాటల్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు, ఆయన జీవితాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. అందుకని ఇంట్లో చాలా సార్లు తిడతా ఉంటారు, అచ్చ మీ నాన్నలానే చేస్తావు, మీ అమ్మలానే చేస్తావు అని చెప్పి. ఎందుకని? అది పొగడతేం కాదు, తిట్టడం అది. అచ్చ వీడు వాళ్ళ నాన్నలానేనండి, కోపం ఎక్కువ. అచ్చ వీళ్ళ నాన్నలానేనండి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. అచ్చ వీళ్ళ అమ్మగారు లాగానండి, కోపం ఎక్కువ చెప్తుంటారు కదా. అది హర్షించదగింది ఏం కాదు. ఆ పొగడ్తను చూసి శభాష్ అనుకోవడానికి ఎవరు లేరు, అందరూ కూడా. సో పౌలు గారు ఏమంటున్నాడు, నేను పరిసయుడిని, అలా బతకండి అనట్లేదు. నేను యోధా మతంలో నిష్ఠాగరిష్ఠుడు అని చెప్పి అనడం లేదు. నాకు చాలా డిగ్రీస్ ఉన్నాయి, మీరు డిగ్రీస్ చేయండి అని చెప్పి అనట్లేదు. కారణం ఏంటండి అంటే, ఆయన అంటున్నమాట అది బహుశా నా గొప్పతనాన్ని చెప్పుకోవచ్చేమో, కానీ అది మీ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడదు. కాబట్టి మీరేం చేయాలి? అనుకరించండి, బి అన్ ఇమిటేటర్స్ అనే మాట. అందుకని తల్లిదండ్రుల మాటల కంటే ఎక్కువగా అలవాట్లేదు అనమాట. నాన్న ఎలాగైతే చిరాకు పడతాడు, నాన్న ఎలాగైతే పొద్దున్న లెగుస్తాడు లేట్ గా, నాన్న ఎలాగైతే అమ్మ మీద అరుస్తాడు, అలాగే అరుస్తుంటారు పిల్లలు కూడా. అందుకని మన జీవితాన్ని వాళ్ళు కాపీ చేయాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు మన నుంచి కోరుకుంటా ఉంది, మీరేం చేయాలి? బి అన్ ఇమిటేటర్స్ అనేమాట. బి అన్ ఇమిటేటర్. ఇప్పుడు చెప్దాం ఒక మాట. ఈ జూమ్ లో ఉన్న 24 మంది, 23 మందిని ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రశ్న వేసుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రభా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిగా ఉన్నానా, లేదా అనుసరించదగిన వ్యక్తిగా జీవిస్తా ఉన్నానా? ఇది మన ప్రశ్న. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే ఈ జూమ్ అయిన తర్వాత ఇదే మాట మీ పిల్లల్ని అడగండి, పోయి భార్య గారిని అడగండి. నేను క్రైస్తవునిగా ప్రభావితం చేస్తా ఉన్నానా, క్రైస్తవునిగా జీవిస్తా ఉన్నానా? జీవించాలి అంటే దేవుడు ఆశపడతా ఉంది మనందరి జీవితాల్లో. ఏంటో తెలుసా అండి? నేను ఏ విధంగా జీవించానో ఆ విధంగా నడుచుకోండి అన్నమాట. రెండో మాట ఏమంటాడు ఆయన? మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, మాదిరి ఉన్న ప్రకారము. దీనికి గ్రీక్ పదం ఏముందండి అంటే స్కోపిటై, ఎస్కేఓ పిఐటి, ఎస్కేఓ పిఈఐటి. స్కోపిటై అంటే బి వర్త్ వాచింగ్. అనుసరించడానికి లేదా గమనించడానికి అనుకూలంగా మీరు ఉండాలి అన్నమాట. అనుకూలంగా మీరు ఉండాలి. క్రైస్తవుడు రహస్యంగా బతకలేడు. రహస్యంగా బతికేవాడు క్రైస్తవుడు కాదు. చాలా మంది ఏమనుకుంటారు నేనంటే, నేనేంటో నా ప్రభువుకు తెలుసు అనేమాట. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, మీరు గమనించండి మా జీవితాన్ని.
ఈ స్కోపిటే అనే మాట నుంచి వచ్చినటువంటిది స్కోప్ అనే మాట అంటారు. స్కోప్, మైక్రోస్కోప్, స్టెథోస్కోప్ అంటారు కదా. స్కోప్ అంటే గమనించాలి. డాక్టర్ గారు చెవుల్లో పెట్టుకొని గుండె మీద పెట్టి స్టెత్ని పాటలు విని గుండె చప్పుడు గమనిస్తూ ఉంటారు. కొన్నిసార్లు చేయి పట్టుకొని మెత్తగుందా గట్టిగుందా పల్స్ చూస్తూ ఉంటారు. ఆ పల్స్ ను బట్టి మన లోపల ఏం జరుగుతా ఉందో గమనించగలరు. చేయి పట్టుకున్న కొంతమంది డాక్టర్లు స్కాన్ లేకుండా జబ్బు చెప్పగలరు. సీనియర్ డాక్టర్లు చెప్తారు అలాగే. మన జీవితాన్ని పెద్దగా చూడాల్సిన పనిలే. ఒక 5 నిమిషాలు మనతో మాట్లాడితే, 5 నిమిషాలు మనతో ఉంటే మనమేంటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి. వీడు వేస్ట్ రా, లేదా వీడు మంచోడు రా అని చెప్పగలుగుతారు. సో పౌలు గారు అంటున్నాడు, మీరు గమనించండి. ఆ మేము మీకు మాదిరి అన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి, గమనించండి అన్నమాట. అంటే ఫిక్స్ యువర్ ఐస్ కేర్ఫుల్లీ. ఒక విషయం మీద సూటిగా పెట్టండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం గమనించడానికి అనుకూలంగా ఉంటుందా? వర్త్ లివింగ్ అన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా అండి? సాధారణంగా చూడటం కాదు, గమనించదగిన దానికి అనుకూలంగా ఉండాలి. ఏ విషయాలు గమనిస్తూ ఉంటారు? పౌలు గారు చెప్తాడు కదా, తిమోతికి రాసిన పత్రికలో. సరే మన పేరు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత వారు 3:19 రెండో పత్రిక. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ, ఇకోనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించుతుని గాని వాటన్నిటిలో నుండి ప్రభువులను తప్పించను. తర్వాత మాట్లాడు. క్రీస్తు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచుకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతురు. క్రీస్తు చాలు. సో దీనిలో అయితే అనే మాట కదా, అయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. అయితే అని చెప్తూ దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచుచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఎవరు వీళ్ళందరూ? మాటలో, ప్రవర్తనలో, లేదా బోధలో, ఉద్దేశంలో, విశ్వాసంలో, దీర్ఘశాంతంలో, ప్రేమలో, ఓర్పులో ప్రభువును చూపించలేని వాళ్ళు ఎవరండి అంటే వంచకులు, దుర్జనులు, ఇతరులను మోసం చేస్తారు, తాము మోసపోతా ఉంటారు. సో పౌలు గారు తిమోతి అంటారు, తిమోతి నా సంగతి తెలిసి నువ్వు చూశావు, నేను ఎలా జీవించాను నువ్వు చూశావు. చూడటం మాత్రమే కాదు, నా మాట నీకు తెలుసు, నా ఉద్దేశం నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు, నా విశ్వాసం నీకు తెలుసు, నా ఓర్పు నీకు తెలుసు, నా దీర్ఘశాంతం నీకు తెలుసు. ఇది కదా వాళ్ళు పౌలు గారు చెప్పిన మాట. మనం అన్నాం అనుకోండి, అమ్మో మా పాస్టర్ గారి కోపం ఎక్కువండి, మా పాస్టర్ గారి మాట స్పీడ్ అండి, లేదా మా విశ్వాసంలో ఆవిడ చాలా ఫాస్ట్ అండి, ఏం మాట మాట్లాడుతూ తెలియదండి, కోపం వస్తే చిన్న పెద్ద ఉండదండి అన్నారు అనుకోండి. దుర్జనులు, వంచకులు, మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన జీవితం వర్త్ వాచింగ్ అనే మాట. మన భాషను చూస్తున్నప్పుడు అది ఆమోదయోగ్యంగా ఉంటది అంటారు, చాలా మందికి ఉండకపోవచ్చు కదా. సో పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీరు ఇమిడియేటర్స్ గా మాత్రమే కాదు, మీ జీవితాన్ని చూసేవాళ్ళు సంతోషంగా చూడగలగాలి, ఆనందంగా చూడగలగాలి. కొన్నిసార్లు మన నచ్చిన వాటిని పదే పదే చూస్తూ ఉంటాం. అలా చూడటం ఎందుకు చూస్తామని అంటే అది మన జీవితాలు హత్తుకుంటుంది కాబట్టి. పౌలు గారు అంటున్నాడు, మీ మాట, మీ ప్రవర్తన, మీ విశ్వాసం, మీ ఓర్పు, మీ దీర్ఘశాంతం ఇవన్నీ చెప్తూ
అలా ఉండండి నేను అట్లా నాలో ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అంటా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఛాలెంజ్ చేసిన, తిమోతి గారిని హెచ్చరించిన, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? తిమోతి నీకు తెలుసు నేనెవరో నీకు తెలుసు తిమోతి. ఎందుకంటే నువ్వు నన్ను చూసావు, దగ్గరగా చూసావు నన్ను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు అనొచ్చేమో, అన్నా మనందరం మనుషులమే కదన్నా, అంత అలా బతకడం మనకు సాధ్యం కాదు కదంటే, పౌలు గారు దేవదూతనని చెప్పలా. ఆయన ఏమన్నాడంటే పాపుల్లో ప్రధాన పాపిని చెప్పన్నాడు ఆయన. ఆయన అన్నాడు అన్నమాట. మరి పాపుల్లో ప్రధాన పాపి అలా బతకగలిగితే మరి మన ప్రార్థనలు ఏమంటాయి? పరిశుద్ధుల్లో పాలు భాగొస్తుంది ప్రభా, దేవా నువ్వు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు, రాజులైన యాజక సమూహం మనం చేసే ప్రార్థనలు ఇవి, మనం మాట్లాడుకునే మాటలు ఇవి కదా. కానీ పౌలు గారు ఎక్కడ అట్లా చెప్పుకోలేదు. ఆయన ఏమన్నాడు? ఆయన నేను పాపుల్లో ప్రధాన పాపిని. పాపుల్లో ప్రధాన పాపే మాదిరిగా బతికితే మరి మన ఎలా బతకాలి? మన భాషలో చెప్పుకుంటే శ్రేష్టమైన భాగం ఇచ్చేదని చెప్తాం, మంచి 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 మాటలు చెప్పుకుంటాం కదా. కాబట్టి మన జీవితం గమనించడానికి వీలుగా ఉండాలి. గమనించడానికి వీలుగా ఉండాలి. ఏ విషయాలు గమనిస్తుంటారు? మన భాష గమనిస్తారు, మన విశ్వాసాన్ని గమనిస్తారు. ఇలా అనుకుందాం, నేను ఇప్పుడు వాక్యం చెప్పేసి ఫోన్ పెట్టేసి ఒకవేళ నానికి ఫోన్ చేసి, నాని చాలా భయంగా ఉంది నాని, ఉండలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాను అనుకోండి. ఇప్పుడు దాకా చేసిన బోధ ఏమంటారు? అలా అని చెప్పి భయం ఉండదా? లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే మన మాట అంటాం ఏమవుతుంది అంటే మన విశ్వాసం మాటలకి పరిమితమైంది కానీ క్రియలకు పరిమితం కాలేదు. ఎవరికి ప్రార్థన చేసాం మనం, ఎవరితో మాట్లాడాం మనం, ఎవరి పిల్లలు మనం చెప్పుకున్నాం మనం అన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాం, దేని గురించి చింతపడకండి అనేది దేవుని యొక్క మాట. ప్రతిరోజు అప్పుడప్పుడా కాదు, అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. చింతపడకండి అన్నమాట. చింతపడుతున్నాం అనుకోండి, మన చింతపడే విషయాన్ని దేవుడు చేయలేడు కాబట్టి చింతపడుతున్నాం. అంతే కదా. మన చింతపడే విషయాన్ని దేవుడు చేయలేడు కాబట్టి చింతపడతా ఉన్నాం. అలా చింతపడతా ఉన్నప్పుడు ఎవరు చేతగాని వాళ్ళు అవుతారు? దేవుడు చేతగానోడేమో, ఈ విషయం చేయలేడేమో దేవుడు, కాబట్టి మనం చింతపడదాం. ప్రభు అంటా ఉన్నాడు, మీరు చింతపడిన ప్రతిసారి నన్ను అవమానానికి అప్పగిస్తా ఉన్నారనమాట. మరి ఇలా సాధ్యమేనంటే సాధ్యం కాదు. మనుషులం కాబట్టి చింతపడటం సాధ్యమే, సహజం. అయితే ఆ చింతపడటం మానివేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రభా, నేను ఇంతకుముందు రోజంతా దిగులు పడేవాడిని, కానీ ఇప్పుడు ఆ బాధ అప్పుడప్పుడు కనపడుతుంది కానీ అసలు లేదు ప్రభా. అట్లా నెమ్మది తగ్గించుకుంటూ పోవాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు జీవించే జీవితం చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటది అనమాట. మరి ఈడు తిండికి లేదు, ఎలా ఉంటున్నాడు వీడు? మనం పగలంతా కష్టపడుతున్నాం, లేదా కష్టపడటం అంటే సంపాదించుకుంటున్నాం, లక్షలు చేతిలో ఉన్నాయి, మనకే నిద్ర పట్టలేదు, నిద్ర పడుతుంది. అనుసరిస్తా వాళ్ళు చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి క్రైస్తవుడికి బాధలు లేవా? బాధలు ఉంటేనే క్రైస్తవుడు కదా. అలా చెప్పి బాధలు కొని తెచ్చుకుంటున్నాం ఉద్దేశం కాదు. ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అలాంటప్పుడు పౌలు గారికి బాధలు లేవా? ఆయన జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక, బంధకాలు ఉండి రాస్తున్నాడు ఆయన. అలా అని చెప్పని మన నలుపులు నడుచుకోండి జైలుకి వెళ్ళమని అట్లా కాదు ఆయన అంటుంది. ఆయన లైఫ్ ని వాళ్ళు ఏదైతే చూశారో ఆ లైఫ్ ని వాళ్ళు జీవించమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ స్కోపిటీ అంటే అర్థం ఏంటంటే అంటే చిన్న విషయాలను కూడా స్పష్టంగా చూడగలగడం అన్నమాట. ఎందుకంటే క్రైస్తవ సేవకులు కానీ విశ్వాసులు కానీ చేసే తప్పులు చిన్న తప్పులు అనుకుందాం, లోకానికి పెద్ద వాటికి కనబడతాయి. క్రైస్తవ సేవకులు కానీ విశ్వాసులు కానీ వారి దృష్టిలో చిన్న తప్పులు. ఉదాహరణకి, ఇప్పుడే వస్తా, టైం చెప్పాం. మనకు ఓత పదం ఏంటంటే 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా అంట. జనరల్కి మాట్లాడే మాట, అది పాపం అనిపించింది మనకు. ఒక్క నిమిషం అంటాం, ఒక నిమిషం అలవాటు అనమాట. ఆ మాట అనుకుంటే మంచిదేమో. ఎందుకంటే మా నోటి ద్వారా అన్న మీరు మరి ధర్మశాస్త్రంలో మాట్లాడబాకండి కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. అవతల వ్యక్తి ఒకవేళ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి, గమనిస్తున్నాడు అనుకోండి, వాడు అవిశ్వాసి. నేను 10 నిమిషాలు చేస్తాను రా అన్నాను అనుకోండి, వాడు 10 నిమిషాలు వాచ్ పెట్టి కూర్చున్నాడు మనకు తెలియదు.
11 నిమిషం కూడా చేయలేదు మనం, తెల్లవారు చేసాం. ఏమన్నారు చెప్పండి? అంటే మీ దృష్టిలో 10 నిమిషాలు అంటే రేపా అంటాడు అనమాట. ఆ మాట చాలు మనం చచ్చిపోవడానికి, ఆ మాట చాలు మన సాక్ష్యం పోవడానికి. అర్థమవుతుందండి? ఇంకో మాట చెప్తాను. ఇన్ఫ్లుయెన్సర్ కి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈజిప్ట్ వెళ్తాడు ఒకటి ఇన్ఫ్లుయెన్సర్, మొత్తం చెప్తాడు, మనం చూస్తాం అంతే. కానీ ఈజిప్ట్ లో బతకలేడు కాడు, ఇండియా వాళ్ళని బతాడు. మనం కూడా అంతే. చర్చికి వెళ్ళి యేసుప్రభు మాట చెప్పడం ఈజీ, వినడం కూడా ఈజీ. కానీ విన్న విషయాలు బతకాలి. దేవుడు ఉత్తిని మాట్లాడరు మనతో. దేవుడు మాట్లాడుతున్నారని నేనంటే బతకమని మాట్లాడుతున్నారు ఆయన. నువ్వు ఎంత పవిత్రంగా బతికావా, ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించావు కాదు, ఆ సంపాదించిన జ్ఞానం ఎలా బతకగలుగుతున్నావు. మన జీవితం చూస్తే ఆశ పుట్టాలని. చాలా మంది పెద్ద పెద్ద సేవకులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, వారి జీవితాల్లో అవసరాల కోసం వాళ్ళు జీవించినప్పుడు ప్రజల వైపు కాకుండా ప్రభు వైపు చూడగలగడం, ప్రార్థనలు కనిపెట్టడం, సమయానికి ప్రభు నుంచి పొందుకోవడం, అలా చూసిన వాళ్ళు ఆ ప్రభావాన్ని చాలా కాలం కొనసాగిస్తున్నారు. ఈ దినాన్ని చాలా మంది సేవకులు కనపడుతున్నారు మనకి, చాలా మంది. ఒకవేళ మనం చెప్పాలంటే వీధికి 10 మంది అనుకోండి, వీధికి 10 మంది సేవకులు ఉంటారు కదా. ఆ 10 మంది సేవకులు లైన్ లో నుంచో పెట్టుకుంటే మీరే చెప్పేస్తారు, సార్ ఈయన ఇటటోడు సార్, ఈయన ఇటటోడు సార్, ఆవిడటాడు సార్, ఆ పార్శ్వం గారు ఎలా సార్, ఈ విశ్వాసం ఎలా సార్, ఆ సంఘపద్యం ఎలా సార్, సంఘపద్యం ఎలా సార్, ఆ విశ్వాసాలు సార్, మనమే చెప్పేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని మైక్రోస్కోప్ కంటే ఎక్కువ దగ్గర చూస్తున్నారు, మనం మైక్రోస్కోప్ కంటే ఎక్కువ దగ్గరగా. సో స్కోపిటీ అంటే అర్థం ఏంటంటే ప్రజల కళ్ళల్లో మనం చిన్నమనుకునే చాలా పెద్దగా కనపడతాయి, చాలా పెద్దగా కనపడతాయి. నేనేమనుకుంటానండి అంటే అది దైవిక రోషం అని చెప్తాను నేను. నా కోపం ఎక్కువ అనుకోండి, రాశి అన్న కోపం ఎక్కువ అన్నారు అనుకోండి, మీరు నా దగ్గరికి వచ్చింది ఆ వార్త, నాని చెప్పాడు అన్న మీకు కొంచెం కోపం ఎక్కువ పడుతున్నారన్నా అన్నాను. నేనేమంటాను అది దైవిక రోషం అన్నాను అనుకోండి, ఆయన ఏమంటాడు నన్ను, ఏమో అనలేడు, దైవిక రోషం అనుకుంటాడు. దైవిక రోషం అనేది బతుకులో కనపడాలి, మాటల్లో కాదు, బతుకులో కనపడాలి. బ్రతుకులో లేనటువంటి రోషం మాటల్లో చూపిస్తే అది అంత క్షేమకరమైనది కాదు. అందుకని ఒక చిన్న ప్రశ్న రెండోది వేసుకుందాం. ఇంట్లో, సంఘంలో, ఆఫీస్ లో ఒకేలా ఉంటున్నాం మనం? సంఘంలో ఉన్నంత వినయం ఇంట్లో ఉంటుందా? ఇంట్లో ఉన్నంత వినయం జాబ్ లో ఉంటుందా, లేదా బయట ఉంటుందా? అలా లేకపోతే మన జీవితం అనుసరణీయమైంది కాదు, అడ్డుబండ మాత్రమే. దేవాలయంలో, దేవాలయానికి బయట వాక్యం విన్నప్పుడు లేదా బోధించినప్పుడు, అలాగే బయట జీవించినప్పుడు ఒకేలా మనం లేకపోతే అది అనుసరణీయమైంది కాదు. ఇది రెండో మాట. ఒకటి, అనుకరించే వారిగా ఉండాలి. రెండవదిగా, ఇతరులు చూడటానికి అనుకూలంగా మన జీవితం ఉండాలి. మూడో చూద్దాం, ఆయన ఏమన్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అన్నమాట. నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కదా, నడుచుకోండి, వాక్ అనే మాట, నడుచుకోండి కదా. దీనికి పెర్పిటేట్, పిఈఆర్ఐ పిఏటిఓయుఎన్టిఎస్, పెరిపెటోస్ అనే మాట వాడారు అక్కడ. పిఈఆర్ఐ పిఏటిఓయుఎన్టిఎస్ అంటే అర్థం ఏంటంటే వాక్ కన్సిస్టెంట్లీ, స్థిరంగా లేదా నిశ్చలంగా నడవండి ప్రతిరోజు. నడుస్తున్నాడండి ఇప్పుడిప్పుడే అని ఎవరిని అంటాం? నడుస్తున్నాడండి ఇప్పుడిప్పుడే అని ఎవరిని అంటాం? ఇద్దరు వ్యక్తుల గురించి అంటాం. ఒకడు చిన్నపిల్లాడు, పడుకున్నాడు, అటు ఇటు తిరుగుతాడు, పొందుతాడు, లెగుస్తాడు, నడుస్తాడు, ఎదిగేవాడు గురించి. రెండోది, 2 కాళ్ళు ఇరిగినోడు, సర్జరీ అయి మంచం మీద ఉన్నాడు.
ఇప్పుడిప్పుడు నడుస్తున్నారండి వాకర్తో. నడక కామనే, కానీ వ్యక్తులు వేరు. వీడేమో నడిచేవాడే విరగొట్టుకొని మళ్ళీ మొదలు పెట్టాడు. వాడికి ఇక నడక తెలియలేదు, వాడు నడుస్తా ఉన్నాడు. ఏ సంతోషం ఉంటుంది మనకి? రెండు సంతోషమే. కానీ ఆ పిల్లాడు లేచి నడుస్తున్నప్పుడు వచ్చే ఆనందం కాళ్ళు ఇరిగిపోయి నడిస్తే రాదు మనకి. ఎందుకంటే నడుస్తున్నాడు అంతే, కానీ దేనికి పనికిరాడు. ఓ పని చేయలేడు, పరిగెత్తలేడు, మనకి సహాయం చేయలేడు. నడుస్తాడు, కానీ ఇతరుల సహాయం లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు. నేటి క్రైస్తవ లోకంలో చాలా మందిని నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నామండి అంటే కాళ్ళు ఇరిగిపోయినోడు లాగా. అప్పుడప్పుడు లేచి నడుస్తాం, అవసరానికి మాత్రం నడుస్తాం. కాళ్ళు ఇరిగిపోయినాయి అనుకోండి, దేని నడుస్తారు వాళ్ళు? వాష్రూమ్కి వెళ్తారు, అవసరానికి మాత్రమే. పట్టేస్తే కాబట్టి అవసరానికి మాత్రమే. అందుకని బైబిల్లో నడుచుకోండి అనే మాట అర్థం ఏంటండి అంటే, పవిత్రత అనేది పరిశుద్ధ దినాన్న మాత్రమే కాదు, ప్రతిరోజు. పవిత్రత అనేది పరిశుద్ధ దినాన్న మాత్రమే కాదు, ప్రతిరోజు జీవించగలగాలి. ఈయనన్న మాటకి ప్రతిరోజు క్రీస్తులో నడవండి అనే మాట. క్రైస్తవ విశ్వాస జీవితం ఎందుకు సమాజంలో అసహించుకొనబడుతుంది కొంతమంది జీవితాలు అంటే, వారు ప్రతిరోజు అలా జీవించలేకపోతా ఉన్నారు. ప్రతిరోజు ఆ జీవించకపోగటానికి గల కారణం ఏంటంటే, వారి జీవితాల్లో అనుసరించదగిన లక్షణాలు లేవు కాబట్టి. పవిత్రంగా ఉండమని చెప్పింది ప్రభు ఆదివారం మాత్రమే కాదు, తెల్ల బట్టలు వేసుకుంటే వస్తుందని చెప్పడం కాదు. అని చెప్పిన మాట ప్రతిరోజు మనం దాని ఒక ఈవెంట్ చేశాం. అంటే ఆదివారం మాత్రం ఇలా ఉండాలి అని. అందుకని విశ్వాసం అనేది వేడుక కాదు, జీవిత విధానం. విశ్వాసం అనేది వేడుక కాదు, కనపరచుకోవడానికి జీవిత విధానం, లైఫ్ స్టైల్. మనం ఈవెంట్ చేసినాం దాన్ని. ఎప్పుడైతే విశ్వాసం అనేది ఈవెంట్ అవుతుంది, వేడుక అవుతుందో, మీరు గమనించండి. మనం మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, మనం ఈవెంట్ లా చూస్తాం దాన్ని. ఈవెంట్ లో అద్భుతంగా నటిస్తాం ఈవెంట్ లో. కానీ ఈవెంట్ అయిపోగానే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తాం. ఏంటో నా భాష గారు నాకు మైక్ లేదు, అన్ని ఆ రాజేష్ అనికి ఇచ్చాడు, లేదా భాష గారు నాకు పార్టీ లేదు, భాష గారు నాకు ఇది లేదు అని చెప్పి మొదలు పెడతాం. వీళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ అన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఈవెంట్ చేయడం. చాలా మంది సంఘాలు అలా ఉంటారు, సేవకులే కాదు విశ్వాసులు కూడా. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. ఈవెంట్స్ లో ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది అనుకోండి, జెండా కర్ర చుట్టే వాళ్ళు ఒకళ్ళు, తాడు లాగే వాళ్ళు ఒకళ్ళు, తర్వాత జాతీయ గీతం పాడే వాళ్ళు ఒకళ్ళు, అలా పాటలు వేసుకుంటుంటారు. మీరు గమనించిన స్కూల్లో జెండాకి సెల్యూట్ చేసేవాడు ఉంటాడు ముందు, లీడర్ ఉంటాడు కదా. స్కూల్లో లీడర్ ఉంటాడు, ఎస్పీఎల్ అంటారు కదా. వాడు ఎంత గర్వంగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు కదా. మిగతా వాళ్ళందరూ కూడా డ్రెస్ వేసుకుంటారు, సెల్యూట్ కొడతారు, కానీ వాడుకున్నటువంటి అథారిటీ వేరు, వీళ్ళకున్న అథారిటీ వేరు. అది ఆకాశేపే. 15వ తారీఖు 16 వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అదనమాట. రైట్. ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ లైఫ్ స్టైల్. విశ్వాస జీవితాన్ని చూడకండి, అది జీవిత విధానంగా చూడండి అనే మాట. సో పౌలు గారు నడుచుకోండి అంటే అర్థం ఏంటంటే, మీటింగ్స్ అప్పుడు కాదు, చర్చికి వెళ్ళేటప్పుడు కాదు, ఎక్కడున్నా సరే మనం అలా జీవించాల్సింది. అలాగే విశ్వాస జీవితం కూడా. ఇప్పుడు 2-3 పాయింట్లు మనం పక్క పక్కన పెట్టామనుకోండి. నా మాట, నా ప్రవర్తన ఉన్నాడు కదా, మాట, క్రియ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఆయన చెప్పగలిగాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట. మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాట. ఆ తర్వాత మాట ఈయనేమనంటే, మీకు మాదిరి ఉన్న ప్రకారం. మాదిరి అనే మాట కదా, 4 మాట మాదిరి. మాదిరికి గ్రీకులు వాడిన పదం ఏంటంటే TYPON, టైప్ ఆన్. టైప్ ఆన్ అంటే ప్యాటర్న్ అర్థం.
PATTERN అంటే ముద్ర ఇంప్రెషన్ గాని స్టాంప్ అనుకోండి, అలా అన్నమాట. తను పర్ఫెక్ట్ అని చెప్పట్లా, నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పట్లా, మాది అని చెప్పాను అంతే. ప్రభువు యొక్క ముద్ర ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి. ఎవరితో నమ్మన్నాడు ఆయన? స్టాంప్ ఎవరు? క్రీస్తు. నన్నే పోలి నడుచుకున్నాను అట్లా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకున్నాను. అప్పుడు క్రీస్తు వారి యొక్క ఇంప్రెషన్ ఈయన మీద ఉందన్నమాట. కొంతమంది జీవితాలు సంఘంలో మాదిరిగా ఉంటాయి, కొంతమంది హెచ్చరికగా ఉంటాయి, కొంతమంది హెచ్చరిక జీవితాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ చెప్పిన మాట టైప్ 1 అంటే అర్థం ఏంటంటే, మీరు హెచ్చరికగా ఉండొద్దు సంఘానికి, మీరు హెచ్చరికగా ఉండొద్దు, ప్యాటర్న్గా ఉండండి, మాదిరిగా ఉండండి. ఎగ్జాంపుల్ చెప్తాను. అరే నాన్నలా చదువుకుంటారా, మంచి ఉద్యోగాలు వస్తాయి. అరే రాజేష్ గట్ల ఉండబాకండి రా, నాశనం అయిపోతారు. 2 మాటలు ఎలా ఉంటుందో? ఇద్దరు వ్యక్తులమే. ఒక అతని గురించి ఏం చెప్తున్నారు? రాజేష్ అన్నలా ఉండకండి రా, పాడైపోతారు. ఎందుకని ఆ మాట చెప్తారు? నేను పాడైపోయాను కాబట్టి. అది హెచ్చరిక అంటారా, లేకపోతే అనుసరించదు అంటారా? హెచ్చరిక. ఇప్పుడు చెప్పండి. చాలా మంది అంటారు, నాకులాగా అవ్వబాకండి బాబు. ఎందుకంటారు అట్లా? ఇది నష్టం కనపడుతుంది కాబట్టి. సో క్రైస్తవ జీవితం అనేది హెచ్చరిక కాదు, ఆచరించదగిన దానిలా ఉండాలన్నమాట. ప్యాటర్న్ లా ఉండాలి. ఉంటే అలా ఉండాలి మనం కూడా, అనుకునే విధంగా మనం జీవించాలి. ఇది 2 రకాల నేటివ్ కూడా తీసుకోవచ్చు. చాలా మంది యవనస్తులు లోకంలో ఉన్న సేవకులు అనుసరిస్తారు. అంటే వాళ్ళు చేసినట్టుగా చేయడం, వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడటం, హావభావాలు, వాకింగ్ స్టైల్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఇది కాదు చేయాల్సింది. నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారో, ఆ జీవితం ఆ కుటుంబానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో అట్టి రీతికి మనం జీవించగలగాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట మాదిరి అన్న ప్రకారం. మాదిరి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? బి అన్ ఇమిటేటర్ కాదు, ఏ ప్యాటర్న్. అనుసరించదగిన మాదిరిగా ఉండండి, హెచ్చరిక ఉండదు. సో చాలా జీవితాలు హెచ్చరికలే ఉంటాయన్నమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే నా జీవితంలో ప్రభు కనపడాలి. ఒక ఆయన అంటాడు, లోకం బైబిల్ చదవడానికంటే ముందుగా మనం చదువుతారంట. లోకం బైబిల్ని చదవడానికంటే ముందు మనం చదువుతారంట. మన జీవితాల్లో లేని ప్రభు గురించి వాళ్ళు వినడానికి ఇష్టపడరు, చదవడానికి కూడా ఇష్టపడరు. మన జీవితాల్లో లేని ప్రభువుని గురించి వినడానికి కానీ చదవడానికి కానీ ఇష్టపడరంట. కాబట్టి బైబిల్ మోసుకెళ్ళే నేను ఆ బైబిల్లో ఉన్న వాక్య సారాన్ని బతకకపోతే నేను అనేక మందికి అడ్డుపడనే గాని అనుకూలమైన వాడిని కాదు. మళ్ళీ చెప్తానే మాట. బైబిల్ని మోసుకెళ్తున్న నేను బైబిల్లో ఉన్న సారాన్ని కలిగి జీవించకపోతే నేను అనేక మందికి అడ్డుపడనే గాని అనుకూలమైన వాడిని కాదు. స్నేహితులారా, చాలా కాలంగా మనం భక్తి చేస్తా ఉన్నాం, బైబిల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటాం. కానీ మన బ్రతుకుల్లో ఆ వాక్య సారం కనపడకపోతే దేవుడు ప్రేమిస్తున్నాడు అనే మాట చెప్పడం చాలా ఈజీ. ఆ మాట ప్రకారం బతకడం చాలా కష్టం. అలా అని చెప్పి సమర్థించుకుని వదిలేమని చెప్పడం లేదు. మాదిరి అయి ఉన్న ప్రకారం ప్యాటర్న్. ఒక మాటలోనే మనం ఏమి చూస్తాం. చాలా మంది జీవితాలు వార్నింగ్ అండి. అన్న మంచోడే సార్, ఆయనకు ఎక్కువ, మాట దురుసు ఎక్కువండి, తొందరపడి మాట్లాడేస్తారండి, ఆయన చెప్పినట్టు చేయాలనుకుంటాడండి అన్నాం అనుకోండి. ఎన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ అంటారా? ఎన్ని మనకి నెగిటివ్స్ కనపడతాయి. పాజిటివ్ ఏంటి? నా దగ్గరికి వచ్చి అన్నారు, రాశానికి ఇట్లా ఉన్నాడు పాప ఎక్కువ అన్నది అంటాను. నేను దేవుని బిడ్డని, నేను ఇలాగే ఇష్టపడతాను అనుకోండి. లోకానికి ఎలా వెళ్తుంది? దేవుని బిడ్డలు వెళ్ళట్లా, నువ్వు అడ్డుబండగా తయారవుతున్నావు మనం అంతే.
కాబట్టి బైబిల్ చదవడానికంటే ముందుగా మనం చదువుతారండి. మన జీవితంలో లేని దాన్ని వాళ్ళు వినరు, జీవించరు, ప్రకటించరు. మనకు తెలుసు కదా, ఒక ఊర్లో ఎవరో వెళ్ళి వాక్యం చెప్తే, అయ్యా ఈ వాక్యం మాకు తెలియదు కానీ ఇలా బతికినాయని మాకు తెలుసు అన్నారంట. మీరు వినే ఉంటారు, చాలాసార్లు సేవకులు చెప్పుకుంటారు. ఈ వాక్యం మాకు తెలియదు కానీ ఇలాగే బతికినాయని ఒక ఆయన ఉన్నాడు మా ఇంటి దగ్గర. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? వాళ్ళు చదివింది జీవితాన్ని. మనం బోధిస్తా ఉన్నాం బైబిల్ని, కానీ బతకలేకపోతా ఉన్నాం. ప్రభు అంటా ఉన్నారు, అయ్యా మీరు బోధించింది చాలు, ఇది జీవించండి. క్రైస్తవ సమాజానికి ఇప్పుడు కావాల్సింది బ్రతికేవాళ్ళు కావాలి, బోధించేవాళ్ళు 3 మంది. 3 మంది ఉన్నారు బోధించేవాళ్ళు. గుట్టలు ఉన్నారు. మంచిగా బోధించేవాళ్ళు ఉన్నారు, గంభీరంగా బోధించేవాళ్ళు ఉన్నారు, ఒత్తు పొల్లు పోకుండా బోధించేవాళ్ళు ఉన్నారు, తప్పు లేకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ తప్పుడు బతుకు బతికేవాళ్ళు 3 మంది. ఈ మాట కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ క్షమించండి. ఈ మాట అందరికీ కాదు. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ, ఎవరైతే ఆ వాక్యానుసారంగా బ్రతకడం లేదో వాళ్ళు తప్పు మనుషులు అని. అందుకు వాడిన పదం అది. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఆ మాట మనకు మనం ఎందుకు అనుకోవాలి తెలుసా అండి? నేను హెచ్చరికగా ఉండకూడదు. ప్రభు అన్నాడు, యోధాతో ఏమన్నా చెప్పండి, కొట్టుకుంటే మేలు రా అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచి జీవితమైనా కాదు కదా. ప్రభు అన్నమాట వేరే వాళ్ళు అనట్లా, శిష్యుని అన్నమాట, వెంబడించేవాడు అన్నమాట. 3.5 years ఆయన ఏర్పరచుకునేవాడు అన్నమాట అది. కలిసి తిరిగినవాడు అన్నమాట అది. ఇది పుట్టుకుని ఉంటే మేలండి. ఎందుకన్నారు ఆ మాట? ప్యాటర్నా? కాదు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఇదే మాట మనల్ని అంటే, అరే ఎందుకు నువ్వు బైబిల్ పట్టుకున్నావు, వాక్యం చెప్తున్నావు, ప్రకటిస్తున్నావు, ఇది నీ జీవితం లేదు, పట్టుకుని ఉంటే మేలంటే ఇది ఎంత భయంకరమైన మాట ఇది. అప్పుడు అంటే ఆయన మాదిరి ఉన్న ప్రకారం ప్యాటర్న్, వార్నింగ్ కాదు ప్యాటర్న్. ఇప్పుడు చెప్పండి, మన జీవితం వార్నింగ్ లా ఉందా, ప్యాటర్న్ లా ఉందా అంటారా? అక్క ఎప్పుడు ఇంతే, తను ఎప్పుడు ఏ కోరుకుంటది, తన పేరు చెప్పొద్దు ఊరిపోదు అన్నారు అనుకోండి, అది మంచిదే కాదు. అందుకని ఆ, సేవకులు చెప్పినప్పుడు విన్నాను, పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు అన్నారు, మరుగున ఉండి చేసే పరిచయం గొప్పదంట. మరుగున ఉండి హైడ్ అయ్యి చేసే పరిచయం, హైడ్ అవ్వడం. మనం కనపడకూడదు, మనం కనపడదు. కనబడి వంకాయ బాగుంటుందా, కనబడకుండా ఉప్పు బాగుంటుందా? ఉప్పు పడితేనే వంకాయకి రుచి వస్తుంది, లేకపోతే వంకాయ అంటారు దాన్ని, తీసి అవతల పడేస్తారు సప్పగుంటే. ఉప్పు కనపడదు, కానీ ఎంత మంచి అన్నిటిని కోఆర్డినేట్ చేస్తుంది. సంఘంలో చాలా మంది స్టేజ్ కోరుకుంటారు, చాలా మంది మరుగున ఉంటారు. దేవుడు బ్లెస్ చేసేది దాగి ఉండి పరిచర్య చేసేవాడు, దాగి ఉండి పరిచర్య చేసేవాడు. వాళ్ళు ఎవ్వరు కనపడరు. ఉదాహరణకి అనుకుందాం, మీ సంఘమే ఉంది, చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, వెనకతలు కూర్చొని కాసేపు వాక్యం అంటారు, కాసేపు నిద్రపోతారు. కరెక్టే, చూస్తాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు సంఘం కోసం, మీకు తెలియదు ఆ సంగతి. వాళ్ళకి నిద్ర పట్టదు వాస్తవానికి, పెద్దోళ్ళు కదా. తెల్లారు 3-4 లేచిపోతారు, లేచిపోయి బాబా మా సంఘాన్ని కాపాడ ఏం చేస్తుంటారు, మీకు తెలియదు అది, మనకు తెలియదు. మన సంఘం కాపాడబడేది వాళ్ళ ప్రార్థనల వల్ల, మీకు తెలుసా సంగతి? వచ్చి మోకాళ్ళు వేసి 2 చేతులు పైకి ఎత్తి కానీ చేసే వాళ్ళ గురించి కాదు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు ఆడడం అనమాట. అర్థమవుతుందండి? వీళ్ళు కాదు, వాళ్ళు అన్నమాట, వాళ్ళు శేషం. వాళ్ళు కనపడరు అసలు. కానీ మనం అయితే మైక్ తీసుకుంటే ఏడ్చేస్తాం, తొలిలేస్తాం కూడా. అస్సలు నడవదు వాళ్ళ ప్రార్థన. మైక్ లో నడుచుద్ది కానీ లైఫ్ లో నడవదు. మైక్ లో నడిచే ప్రార్థనలో మైక్ వరకే, కానీ రహస్య ప్రార్థన ఉంటది కదా, వాళ్ళు ఎప్పుడు ఇష్టపడరు. ఒకళ్ళు ఎప్పుడు చెప్తారు ఆ మాట, మీ చర్చిలో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వండి మైక్ తీసుకెళ్ళి, అమ్మ ప్రార్థన చేయండి, బాబు నేను చేయలేనులే బాబా, నా సిక్కయ్యా నేను చేయనయ్యా అని వెళ్ళిపోతారు. ఎందుకని? ప్రార్థన రాక కాదు, వాళ్ళు దాగుంటానికి ఇష్టపడతారు, హైడ్ అయి ఉంటారు వాళ్ళు.
ఒక సంఘం నిలబడిందండి అంటే సేవకుడు చేసే పరిచర్య కాదు, లేకపోతే పరిచర్య చేసే యవనస్తుల వలన కాదు. వెనకాతలు చాలా మంది ఉంటారు. వాళ్ళు విన్నట్టే ఉంటారు. వాళ్ళు నిద్రపోతున్నట్టే ఉంటారు. నిద్రపోతారు, వాస్తవం నిద్రపోతారు. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబం రక్షించబడాలయ్యా అంటారు. వాళ్ళు దేవుని దగ్గర అంటారా? అడగండి కావాలంటే వెళ్ళి. వాళ్ళకి అంతకుమించి ఇంకేరే పని లేదు. అదే ప్రార్థన వాళ్ళది. దేవుడు వాళ్ళని బట్టి బ్లెస్ చేస్తాను వాళ్ళ కుటుంబాలని. మీకు తెలుసా సంగతి? మీ సంఘం ఉంది, చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. యవనస్తులు బాగా యాక్టివ్ కనపడతారు ఈ చర్చిలో. బయట మన సాక్ష్యం ఎలా ఉంటది? ఆ అమ్మాయి ఇంటారా, ఆ అబ్బాయి ఇంటారాడు. చర్చిలో మాత్రం భలే పోజు కొడతాడు, కానీ బయట చూడు అంటారు మనల్ని. అంటే మనల్ని మిమ్మల్ని. మరి ముసలి గురించి అనండి వెళ్ళి. ఎవరని అంటారు ఒక్క మాట? అసలు అంటారు. ఎందుకని? వాళ్ళు మనకి దేవునికరమైన వాళ్ళు కాబట్టి. వృద్ధాప్యులు ఉన్న వాళ్ళని పక్కన పెట్టకండి. వాళ్ళు లేకపోతే మనం లేం. వాళ్ళ సాక్ష్యమే, వాళ్ళ జీవితమే. సో కాబట్టి హైడ్ అయ్యి ఉంటే చేసి పరిచయం చాలా ఇష్టం. చెప్పండి. ఒక వారం నాని గారి కనుక యవనస్తులకు కానీ ఎవరికి కానీ మైక్ ఇవ్వకుండా ఆయన చేశాడు అనుకోండి అన్ని, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది చెప్పండి? నెక్స్ట్ వీక్ ఎందుకు బయట రాగానే ఎలా ఉంటుంది? ఒక పాట కూడా ఇవ్వలేదు మీకు. ఒక పాట కూడా ఇవ్వలేదు. ఆయన సింగర్ కాబట్టి ఆయనే పాడుకున్నాడు అన్ని. ప్రసంగికుడు కాబట్టి ఆయన ప్రసంగం చేశాడు. ప్రార్థన పడు కాబట్టి ఆయన అన్ని చేసుకున్నాడు ఆయనే. ఒక్కరికి ఇలా మైక్ ఎట్లుంటుంది చెప్పండి? సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉందని చెప్పమనండి, ఆయన వస్తారేమో ఒకళ్ళ బలవంతంగా వస్తారేమో కానీ అసలు వాళ్ళకి ఎంత మోకాలు మాడిపోతాయి. ఎందుకంటే మరి మైక్ ముందు పర్ఫార్మెన్స్ కోసం ప్రిపేర్ అవుతాం కదా మనం. పర్ఫార్మెన్స్ చేయకండి, దాయగుండి చేసే పరిచయం గొప్పది. ఆ మాట నాకు బాగా ఇష్టం. ఆ మాట నాకు బాగా ఇష్టం. నన్ను గైడ్ చేసిన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, దాగి ఉండి చేసే పరిచర్యలు మేలుంది అనే మాట. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆండ్రూ మినిస్ట్రీ అంటారు. ఆంధ్రే పరిచర్య అనే మాట. ఆంధ్రే స్టేజ్ మీద కనపడతారు, ఆంధ్రే తెచ్చులు కనపడతారు, పేతురు గారు కనపడతారు, సంఘ నాయకుడు ఆయన. ప్రభు ఆయన మీద సంఘానికి వెళ్తాను అన్నాడు, కానీ ఆంధ్రే గారి మీద కాదు. బట్ ఆంధ్రే గారికి కూడా దానిలో ఫలం వెళ్తా ఉంటది అనమాట. ఆయన సంతోషపడి ఉంటాడు ఆంధ్రే గారి కదా. కాబట్టి మన జీవితాల్లో దాగి ఉండే పరిచర్య కావాలి. సో చివరిగా ఆయన ఏమన్నాడు? ఆ, మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి, అలా బతకండి. దాని అక్కడ వాడిన పదం హటోస్, HOUTOS. HOUTOS హటోస్ అంటే లివ్ దిస్ వే, అలా బతకండి, అలా గురిపెట్టి చూడండి, ఈ విధంగా జీవించండి అన్నమాట. ఈ మాట మాకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకుంటారు కదా. గూగుల్ మ్యాప్ ఆన్ చేసిన తర్వాత మ్యాప్ తీసుకెళ్తుందా మనల్ని గమ్యానికి? మనమే వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. చాలా మందికి బైబిల్ తెలుసు, బైబిల్ తెలియటం పెద్ద కాదు. బైబిల్ ని అనుసరించకపోతే మ్యాప్ ఎలాగైతే గమ్యాన్ని చేర్చదో మనం కూడా అంతే. సో మీకు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ గంట ప్రసంగాన్ని మీరు చీల్చి అనడవచ్చు కావాలంటే, అలా చెప్పండి ఇలా అనొచ్చేమో, అది పెద్ద విశేషం కూడా కాదు. కానీ మనకి తెలిసిన ప్రకారం మనం బ్రతకకపోతే మనం చేసే నష్టం చాలా ప్రమాదకరమైంది. మ్యాప్ ఉంది, మీరు అడిగేస్తే ముందుకెళ్తది, లేకపోతే అక్కడే ఉంటది. బైబిల్ తెలియటం కాదండి, బైబిల్ ప్రకారం గురి పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, అంతే ప్రభు కోరుకుంటుంది. కాబట్టి ఇలా అనుకుందాం. చాలా సార్లు మీరు చనిపోయినప్పుడు సంతాప సభలకు వెళ్ళి ఉంటారు, అంటే ఆ, ఆదరణ గుడికి వెళ్ళి ఉంటారు. ఆదరణ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తారు చెప్పండి? బాగా ప్రేమించేవాడండి, ఎప్పుడు దాచుకునేవాడు కాదండి, దేవుని కోసం ఖర్చు పెట్టాడండి అంటారు. కానీ క్రీస్తులా బతికడని చెప్పరుగా. తక్కువ మంది గురించి చెప్తారు అన్నమాట, తక్కువ మంది గురించి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. మనమే వినుంటాం కదా చాలా సార్లు, మనమే చెప్పుంటాం, అన్న చాలా మంచోడండి, భలే ప్రేమించేవాడు, ఎప్పుడు వచ్చిన అన్నం పెట్టేవాడు. ఈ కాదు కావాల్సింది. అన్నం చాలా మంది పెడుతున్నారు, రోజు పెడుతున్నారు బయట, దేవుని ఎరగని వాళ్ళు కూడా. అది కాదు మనం కొంచెం కోరుకుంటుంది, అలా అని చెప్పి పెట్టొద్దని కాదు నా ఉద్దేశం. క్రీస్తులా బతికాడండి,
క్రీస్తులో బతికాడండి. ఈ 5 విషయాల్ని మనం అనుదినం మన జీవితాల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఒకటి ఇమిటేట్ చేయాలా, రెండోది ఇతరులు పరిశీలించే విధంగా జీవించాలి. సో మూడవదిగా మనం స్థిరంగా నడవాలి. నాలుగవదిగా మనం హెచ్చరికగా ఉండకూడదు, అనుసరించే విధంగా ఉండాలి. ఐదవదిగా ఆహ్, మనం అలాగే బతకాలి. ఈ 5 విషయాలు మనం జీవించగలిగితే లోకం బైబిల్ చదవడానికంటే ముందు మనల్ని చదువుద్ది. మనం చదివినప్పుడు మనలో ప్రభు కనపడితే వాళ్ళకి ఇంక ప్రసంగాలు అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మన జీవితం అనుసరించే విధంగా ఉండాలి కానీ హెచ్చరికగా ఉండకూడదు. ఎప్పుడైతే వార్నింగ్ గా మారుతుందో అది దేవుని నామానికి ఆటంకమే గాని అనుకూలమైనది కాదు. విన్న ఈ 6 విషయాలు, 5 విషయాలు మన జీవితాలు మరొకసారి చదువుకుని అటు రీతిగా బతకడానికి ప్రభు సహాయం చేయను గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఏదైతే మేము మాట్లాడుకున్నామో ప్రభా, ఆ ప్రకారం బతకడానికి నాకు సహాయం చేయండి. బోధించి ప్రశ్నలు అయిపోకుండా కృప చూపించండి. చెప్పిన విన్న మాటలు మా అందరి జీవితాల్లో మేము కలిగి జీవిస్తూ లోకానికి మిమ్మల్ని చూపించి కృప దయచేయండి. దేవా, మరుగు నుండి చేసే పరిచర్య మేలుకరమైంది అన్నారు కదా నాయన. అటు రీతిగా ప్రభా దాగి ఉండి అనేక మందిని ప్రోత్సహించి కృప దయచేయండి. దేవా, మాకు ప్రసంగాలు తెలియడం కాదు కానీ ఆ ప్రసంగ సారం మా జీవితాలు కనబడే విధంగా సహాయం చేయండి. దేవా, మీరు చూసిన విధంగా మేము చూడగలగడానికి, మీరు మాట్లాడిన విధంగా మేము మాట్లాడగలగడానికి, మీరు సంబంధాలు పెట్టుకున్న విధంగా మేము సంబంధాలు పెట్టుకోవడానికి, మీరు పరిచయం చేసిన విధంగా మేము చేయగలగడానికి మా సహాయం చేయండి. పౌలు గారు ఏ విధంగా అయితే నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను అనే ముద్ర ఆయన మీద వేసుకున్నాడో అట్టి ముద్ర మా మీద కలిగి ఆ ముద్ర లోకం చూడగలిగే కృప దయచేయమని ఉన్నా. వేరు వేరు ప్రాంతాల నుంచి చేరినటువంటి బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. వారిని దీవించండి. కాదు ఈ వారం అంతట్లో కూడా ప్రభా మీ సన్నిధి వారితో ఉంచండి. వారి అక్కల దగ్గర మీ హస్తాన్ని చాపండి. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. అవసరంతో వారిని ఆదుకోనండి ఆయన.